హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ జాబ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఇవాళ మీ అందరితోటి ఒక స్పెషల్ వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను. వీడియో ఏంటంటే స్వీట్ రెసిపీ అండి. సో చూస్తున్నారు కదా, నా చేతిలో జామున్ బౌల్స్ చూసారా? ఎంత సాఫ్ట్గా, ఎంత బాగా ఉన్నాయి కదా, రౌండ్గా బాల్స్లా. సో ఇదే అండి స్పెషల్ వీడియో అయితే. మన ఛానల్లో 1000 మంది సబ్స్క్రైబర్స్ని మనం రీచ్ అయ్యాం కదా రీసెంట్గా. సో ఇందుకు సక్సెస్గా మనమైతే స్వీట్ రెసిపీ అయితే చేస్తున్నా అండి. సో ఫస్ట్ కేక్ కటింగ్ అనుకున్నారు పిల్లలైతే. కేక్ కట్ చేద్దామమ్మా అని చెప్పేసి అడిగారు. సో వద్దు నాన్న, కేక్ కట్ చేస్తే కొంచెం ఓవర్గా అనిపిస్తుంది, చూసేదానికి బాగోదు. ఏదైనా స్వీట్ చేస్తా చెప్పండి, ఏమైనా స్వీట్ తింటారని చెప్తే ఇంకా జామున్ చేయమన్నారు. సరే, ఇంకా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా అని చెప్పేసి స్పెషల్ వీడియో కింద జామున్ రెసిపీ బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మీ అందరికి కూడా జామున్ అంటే స్వీట్ ఇష్టమే కదా. సో జామున్స్ ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. సో కామెంట్ చేయండి మీరు ఎంతమందికి జామున్ అనేది ఇష్టమో. సో నేను ఇక్కడైతే ప్రిపరేషన్ చూపిస్తాను చూడండి, నేను ఎలా సాఫ్ట్గా చేస్తాను జామున్ అనేది. సో ఎంత రౌండ్స్గా బాగా వస్తాయనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఎలా చేస్తాను అనేది కూడా చూడండి. ఏం లేదండి, 2 జామున్ ప్యాకెట్స్ తీసుకున్నాను ఎంటీఆర్. సో ఏదైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఇక్కడ 2 ప్యాకెట్స్ తీసుకున్నాను కదా. సో వాటిలో కొద్దిగా పన్నీర్ వేశాను. పన్నీర్ అనేది ఆప్షనల్ అండి, నేను ఇంట్లో ఉందని చెప్పి వేశాను అంతే. సో లేకుంటే ఏం అవసరం లేదు. ఇక్కడ అలాగే పేరిన నెయ్యి వేశానండి. కరిగించిన నెయ్యి కాకుండా కొద్దిగా మనకు చిక్కగా ఉంటుంది కదా, గడ్డ నెయ్యి లాంటిది. సో అది వేసి ఈ జామున్ పిండి మొత్తం బాగా పొడి పొడిగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. నెయ్యి అనేది ఒక 3 స్పూన్ల నెయ్యి పడుతుంది. నెయ్యి వేసిన తర్వాత మొత్తం అంతా బాగా మిక్స్ చేసి ఆ తర్వాత పాలు అనేది వేసి కలుపుకోవాలి. నీళ్ళతో అయినా పాలతో అయినా మన ఇష్టం అండి. సో నేను పాలు ఉన్నాయి కదా అని చెప్పేసి పాలతో కలుపుతాను. పాలతో కలిపితే కొద్దిగా టేస్ట్ కూడా చాలా కమ్మగా బాగుంటుంది నీళ్ళ కంటే. సో ఇక్కడ నేను తీసుకున్న ఈ 2 జామున్ పిండి ప్యాకెట్లకి 2 టీ గ్లాసుల పాలు అయితే పడ్డాయి, కరెక్ట్గా సరిపోయాయి. చూడండి జామున్ ప్యాకెట్ అనేది ఎంత సాఫ్ట్గా ఉంది చూడండి పిండి అనేది. జామున్ పిండి మరీ గట్టిగా కలపకూడదండి, గోధుమ పిండిలాగా కాకుండా మరీ జారుడుగా కాకుండా మధ్య రకంగా కలుపుకోవాలన్నమాట. సో గట్టిగా అరచేత్తో ప్రెస్ చేస్తూ కాకుండా వేళ్ళతోటి పైన ప్రెస్ చేస్తూ మిక్స్ చేస్తూ బాగా ముద్ద అయ్యేలాగా మనం పాలు వేసుకుంటూ సరిపడా చూసుకొని పాలు వేసుకుంటూ పిండి అనేది ముద్దలా అయ్యేలా సాఫ్ట్గా కలిపి పక్కన పెట్టాలన్నమాట. సో నెయ్యి వేసుకోవడం వల్ల జామున్స్ అనేవి పగుళ్ళు రావండి, చాలా సాఫ్ట్గా వస్తాయి. అలాగే ఎక్కడ చీలవు కూడా. ఇక్కడ వచ్చేసి పిండి పక్కన పెట్టేశాను ఒక 1/2 అవర్. అది నానేలోపు చక్కెర పాకం అయితే చేసుకుందాము, షుగర్ సిరప్. ఇంకా షుగర్ సిరప్ కోసం నేను 2 జామున్ ప్యాకెట్స్ తీసుకున్నాను కదా. సో 1/2 కిలోకి 3/4 కిలోకి తక్కువగా తీసుకున్నాను అనమాట. 1/2 కిలో కంటే ఎక్కువ, ఒక 3/4 అంటే 750 గ్రాముల కంటే కొద్దిగా తక్కువగా తీసుకున్నాను. 1/2 కిలో కంటే ఎక్కువ తీసుకోండి అంతే. చక్కెర అనేది అంటే స్వీట్ మనం తినేదాన్ని బట్టి తీసుకోవాలి. మా ఇంట్లో స్వీట్ అంత ఎక్కువగా తినరు, కొద్దిగా తక్కువగానే తింటారు కాబట్టి స్వీట్ అనేది నేను 1/2 కిలో కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాం. మీ ఇంట్లో ఎవరైనా స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళు ఉంటే కనుక ఒక 3/4 కిలో షుగర్ అయితే తీసుకోండి, సరిపోతుంది. ఇంకా ఒక చెమ్ము నీళ్ళు అనేది తీసుకున్నాను. ఇంకొక గ్లాస్ అనమాట, ఒక పెద్ద చెమ్ము నీళ్ళు, ఒక పెద్ద గ్లాస్ పైన వాటర్ అనేది తీసుకొని చక్కెర మొత్తం కరిగేలాగా బాగా మరిగించుకోవాలి. దీనికి మనకేమి చక్కెర పాకు, తీగ పాకు లాంటిది ఏమీ అవసరం లేదండి. చక్కెర కరిగిపోయి బాగా కొద్దిగా ఉడుకుతూ ఉంటుంది కదా, చెల్లుతూ చూసారు కదా. సో అలా వస్తే చాలు. ఇంకా చక్కెర పాకు అనేది పక్కన పెట్టేస్తాను. ఇది చల్లగా అయ్యేలోపు మనం ఇక్కడ జామున్స్ అయితే బాల్స్ చేసుకుందాము. చేతికి ఆయిల్ అనేది పట్టించుకొని వీడియోలో చూపిస్తున్నాను చూడండి, గట్టిగా ప్రెస్ చేయకుండా పైన వేళ్ళతోటి ప్రెస్ చేస్తూ ఇలా రౌండ్గా బాల్గా చుట్టుకోవాలి. మరీ పెద్దగా లావుగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజులో చేసుకున్నాను అనమాట. సో ఎందుకంటే ఆయిల్లో వేస్తే ఇంకొంచెం ఉబ్బుతాయి, అలాగే మళ్ళీ షుగర్ సిరప్లో వేసిన తర్వాత ఇంకా కొద్దిగా ఉబ్బుతాయి అన్నమాట. సో అందుకోసం అని చెప్పి నేను ఇలా మీడియం సైజులో చేశాను, మరీ చిన్నవి కాకుండా మరీ లావుగా కాకుండా. సో ఈ విధంగా అన్నీ కూడా రెడీ చేసుకున్నాను. నాకు మొత్తం 2 జామున్ ప్యాకెట్లకు వచ్చేసి 84 వరకు వచ్చాయండి. అంటే ఒక ప్యాకెట్కి 42 లెక్క వచ్చాయన్నమాట, కరెక్ట్గా వచ్చాయి జామున్ బాల్స్ అయితే. సో ఇంకా ఇక్కడ స్టవ్ మీద ఆయిల్ పెట్టేసి కడాయిలో ఆయిల్ తీసుకొని, ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువనే ఉండాలి మునిగేలాగా. చూడండి, ఆయిల్ మరీ హీట్ అవ్వకూడదు, మరీ హీట్ అవ్వకుండా కూడా ఉండకూడదు అనమాట. మధ్య రకంగా హీట్ అయిన తర్వాత జామున్స్ అనేది 1 బై 1 వేసుకుంటూ వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే బంగారు వర్ణం అంటారు కదా, సో అలాగా.
ఇక్కడ వచ్చేసి జామున్ అనేది మనం వేయించేటప్పుడు మంట అనేది మరీ ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టద్దండి, మరీ లో ఫ్లేమ్ పెట్టద్దు. హై ఫ్లేమ్ పెట్టామంటే తొందరగా పైన లేయర్ మొత్తం ఎర్రగా అయిపోయి నల్లగా అయిపోయి లోపల పిండి అనేది పిండి పిండిగానే ఉంటుంది. లో ఫ్లేమ్ పెట్టామంటే ఆయిల్ అనేది ఎక్కువ పీల్ చేసుకుంటుంది అనమాట జామున్ పిండి. సో అలా కాకుండా మీడియం ఫ్లేమ్ అనేది పెట్టుకొని మనం అక్కడే ఉండి దగ్గరుండి కొద్దిగా బాగా వేయించుకుంటూ ఉండాలన్నమాట. చూసారా ఇలా నురగలా ఎంత చక్కగా వేగుతున్నాయి చూడండి. జామున్స్ వేసిన తర్వాత మనం గరిటె పెట్టాల్సిన అవసరం లేదు. సో అవే ఆయిల్లో డీప్ ఫ్రై అయిన తర్వాత పైకి తేలుతాయన్నమాట. సో చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉన్నాయో. బాల్స్ అనేవి ఎక్కడా కూడా పగుళ్ళు అనేటివి రాకుండా ఎంత చక్కగా వస్తాయి చూడండి. అలాగే షుగర్ సిరప్లో వేసాక కూడా మనకు పగుళ్ళు చీలికలు అనేవి అస్సలకి రావండి. నేను చెప్పిన విధంగా నెయ్యి అనేది వేసి ఒకసారి జామున్ పిండి అయితే కనుక కలిపి చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. సో ఇంతవరకు ఎవరైనా చేశారా? సో నాలాగా సేమ్ టు మెథడ్ అనేది ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే కూడా కామెంట్ చేయండి అవునని చెప్పేసి. సో తెలియని వాళ్ళైతే కనుక, ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే కనుక, అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నెయ్యి అనేది వేసి కలిపి, పాలు నెయ్యి వేసి కలిపి చూడండి. పిండి అనేది అస్సలు పగుళ్ళు రావు, చాలా సాఫ్ట్గా వస్తాయి. సో ఇది వచ్చేసి మన ఛానల్లో 1000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయినందుకు కదండి, అంటే క్రాస్ కాదులేండి, రీచ్ అయ్యాము. సో 1000 మంది సబ్స్క్రైబర్స్ని అయితే కనుక దగ్గర అయ్యాం కాబట్టి స్పెషల్ వీడియో కింద ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను అండి, స్వీట్ ఐటము. సో మీకు అందరికీ ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. అలాగే ఇక ముందు కూడా నా వీడియోస్ని మీరు ఇలాగే చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తారని కూడా ఆశిస్తున్నాను. సో మీ అందరి సపోర్టు, ఆదరణ, అభిమానం అనేది నాకు ఇలాగే ఉండాలి నాపై అని చెప్పేసి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నానండి. సో ఇంకొంచెం గ్రోత్ అయితే మన ఛానల్, ఆ హ్యాపీనెస్సే వేరు కదా. సో చూడాలి సో మీ అందరి ఆదరణ అనేది ఎలా ఉంటుందనేది. సో ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చింటే కనుక మన ఛానల్కు, సో ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని అయితే ఇంకా చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియోకి అయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీకు జామున్ అనేది ఎంతమందికి ఇష్టం కూడా కామెంట్ చేయండి. సో ఐస్ క్రీమ్తో సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇంట్లో ఐస్ క్రీమ్ లేదు, పన్నీర్ ఉంది కాబట్టి నేనైతే పన్నీర్ అనేది వేసుకొని సర్వ్ చేశాను అనమాట అందరికీ. ఎంత కమ్మగా ఉందంటే అంత కమ్మగా ఉంది. సో ఇది మీ అందరికీ కూడానండి, నిజంగా స్వీట్ అనేది మీ అందరి పేరు చెప్పుకొని మా ఇంట్లో మేమైతే సెలబ్రేట్ చేసుకున్నాము. సో మీరందరూ ఇలాగే నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. వీడియోని అయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడడానికి ట్రై చేయండి. మళ్ళీ మరొక బ్లాగ్ అయితే మీ ముందుకు వస్తానండి. బాయ్ అండి.